ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు మనం హైదరాబాద్ నుండి అరుణాచలం ఎలా వెళ్ళాలో, అక్కడ రమణాశ్రమంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో వాటి గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము 2 నెలల ముందే ఆశ్రమానికి రూమ్స్ బుక్ చేసుకున్నాము. మాకు మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వచ్చింది. మేము రూమ్స్ బుక్ చేసుకున్నవి సక్సెస్ఫుల్గా బుక్ అయ్యాయని. సో మాకప్పుడు అలా మెయిల్ వచ్చిన వెంటనే మేము ట్రైన్కి అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ప్రతి సోమవారం రాత్రి 8:30కి మధురై ఎక్స్ప్రెస్ కాచిగూడ స్టేషన్ నుండి హైదరాబాద్ నుండి తిరువన్నామలై ఉంటుంది. మేము అదే ట్రైన్కి బుక్ చేసుకున్నామండి. అక్కడికి వెళ్ళాక ఆశ్రమం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఆధార్ కార్డ్ అండ్ ఈ మెయిల్ చూపిస్తే మాకు వాళ్ళు రూమ్ కీస్ ఇచ్చారు. అక్కడ నుంచి మనం రూమ్కి ఎలా వెళ్ళాలో మనమే వెళ్ళాలి. సో వాళ్ళు డైరెక్షన్స్ అయితే చెప్పారు. మేము వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్లో వెళ్ళాము. అక్కడ వినాయకుడి గుడి నుంచి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే కొంచెం దూరం వెళ్తే మన రూమ్స్ అయితే వస్తాయి. పోస్ట్ ఆఫీస్ అలా వస్తుంది. అక్కడే మన రూమ్స్ ఉంటాయి అన్నమాట. మాకిచ్చిన రూమ్ చాలా నీట్గా ఉంది. అందులో డబుల్ కాట్ బెడ్స్ అండ్ షెల్ఫ్స్ ఉన్నాయి మన వస్తువులు పెట్టుకోవడానికి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా అనిపించింది. మనం బట్టలు ఆరేసుకోవడానికి అన్నీ నీట్గా ఉన్నాయి. బాత్రూమ్స్ అండ్ ఆల్ చాలా నీట్గా ఉన్నాయి. మేము రమణాశ్రమంలో 5 రోజులు ఉండాలని ముందుగానే బుక్ చేసుకున్నాము. సో రమణాశ్రమంలో ఎలా బుక్ చేసుకోవాలి రూమ్స్ అనేది నేను మరో వీడియోలో చెప్తాము. థ్యాంక్ యూ.